చిత్తుడు శ్రీయేసుడు పుట్టేసుడు నేడు తూర్పు దేశపు జ్ఞానులు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియ తనయుని ప్రొక్కిరి అర్పణంబులిచ్చిరి తూర్పు దేశపు జ్ఞానులు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియ తనయుని ప్రొక్కిరి అర్పణంబులిచ్చిరి పుట్టినీసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను పట్టి అయ్యా పరమ గురుడు ప్రాయచిత్తుడు శ్రీయేసుడు పుట్టినేసుడు నేడు తరపిసచిని వేడినా దుర్నరుల బ్రోచుటకై యా పరమవాసి పాపహరుడు వర భక్త జన పోషుడు దరపిసచిని వేడినా దుర్నరుల బ్రోచుటకై యా పరమవాసి పాపహరుడు వర భక్త జన పోషుడు పుట్టేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను పట్టే అయ్యో పరమ గురుడు ప్రాయచిత్తుడు శ్రీయేసుడు పుట్టెనేసుడు నేడు. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనందరినీ నడిపించిన రీతిని బట్టి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థనతో ఆరంభించుకుందామండి. మహోన్నతుడ, మహాకృప కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి స్తోత్రం నాయనా. ఇదిగో నా తండ్రి, మీ కృప, మీ కనికరము ప్రతి కుటుంబం పైన నైనా నిలిపి మీ కటాక్షము దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ క్రిస్మస్ సంబరాల్లో ప్రతి బిడ్డ కూడా సంతోషముగా ఉండేట్టుకునైనా కృపను అనుగ్రహించండి. ఆలకిస్తున్న బిడ్డల కుటుంబాల్లో ఏ కలతలు, ఏ శ్రమ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది నా తండ్రి ఉన్నదో దాన్ని ఏ స్నానంలో బంధించి మీకు ఇష్టలైన బిడ్డలుగానైనా మీరిచ్చే సమాధానము, శాంతి, సంతోషము, ఆరోగ్యము పొందుకొని మీ బిడ్డలు ఎల్లప్పుడూ నైనా ఆనందించుటకు సహాయం దయచేయమని యేసన శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము సమాధానం ఇచ్చే దేవునిగా మన దేవుడు ఎవరికి సమాధానం ఇవ్వబోతున్నాడు? మన జీవితంలో సమాధానం కావాలంటే మనం ఏం చేయాలి అనేది చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ,
ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమిపైన సమాధానం అండి. అంటే ఈ భూమి పైన కూడా దేవుడు మనకు సమాధానం ఇవ్వగలడు. ఆ సమాధానం పొందుకోవాలంటే ఏ రీతిగా మనము జీవించాలి? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 19 నుండి 20 వచనం. ఇర్మియా 6, 19, 20 వచనాలు. భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. నేను వారి గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. షేమ్ నుండి వచ్చు సామ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా? మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. ఆమేన్. హల్లెలూయా. మనం ఇచ్చే బలులు కానివ్వండి, మన దహన బలుల్ని బట్టి మన దేవుడు ఇష్టపడడు కానివ్వండి. కేవలము ఆయన మాటకు విధేయత కలిగిన వారే ఆయనకి ఇష్టలు. ఆయనకి ఇష్టలుగా ఉన్న వారికి భూమిపైన సమాధానము. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2, 3 వచనాలు చూద్దామండి. ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి అయ్యను. ఆమేన్. హల్లెలూయా. అంటే అనారోగ్యం ఉన్నప్పుడు మనం అడిగితే మన దేవునికి దాన్ని తీసివేయుటకు ఇష్టమే. ఒకవేళ నాలో ఒక అనారోగ్యం ఉండి, నా దేవా నాకు ఇది తీసివేయటానికి ఇష్టమా అంటే ఇష్టమే అంటాడంట. ఒక కుష్టి రోగము దేనికి సాదృశ్యం అంటే శాపానికి సాదృశ్యం అండి. పాప భారానికి సాదృశ్యము. అలాంటి కుష్టి నుండే విడిపించిన దేవుడు మరి ఏ ఇతర వ్యాధి బాధల నుండి ఎందుకు విడిపించడు? తప్పక విడిపిస్తాడు. నమ్మిన వానికి మన నమ్మకం చొప్పున ఆయన చేస్తాడు. అంటే మనం నమ్మితే ఆయనకి సమస్తం సాధ్యమంట. కాబట్టి ఆయన చేసే వరకు మనము ఆయన పైన నమ్మిక ఉంచాలి. ఆయన చేయగలడు. మార్కు సువార్త 1:40-41 వచనాలు. ఒక కుష్టి రోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. మోకరించి ఇక్కడ అడుగుతున్నాడండి. అంటే దేవుని సన్నిధిలో ఆయన చేస్తాడన్న నమ్మకంతో, విధేయతతోటి ఆయన సన్నిధిలో మోకరించి మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించబడుతుంది. మనము విధేయత కలిగి ఉన్నామని దేవుని ఎదుట కనపరుచుకున్నప్పుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. సమస్తాన్ని దూరపరచుటకు శక్తిమంతుడు. దేన్నైనా నెరవేర్చుటకు ఆయనకు శక్తి ఉంది. కాబట్టి నమ్మకం ఒక్కటి పెడితే చాలంట. ఆయన నాకు ఇష్టమే. ఆయన కనికరము కలిగిన దేవుడండి. ఆయన కనికరపడంట చెయ్యి చాపి ముట్టి, ఇప్పుడే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాడండి. కాబట్టి కుష్టి వ్యాధి గ్రస్తులను ముట్టరండి ఎవరు. వాళ్ళది అంటే ఒక అంటు వ్యాధిలాగా వారిని దూరంగా పెడతారు. ఊరి చివర వెలివేసినట్టు పెడతారు. అలాంటి వ్యాధిని సైతము బాగు చేయబడాలని తాకి మరి తాకకుండా అసహించబడే వారి
అయినటువంటి ఆ రోగాన్ని, ఆ వ్యాధిని సైతం ఆయన తాకి ముట్టి శుద్ధిని కమ్మని సెలవిస్తున్నాడండి. ఆ ప్రకారమే జరిగింది. కనుక మనము ఆయన్ని అడిగినప్పుడు, మోకరించి ఆయనకి విధేయత కలిగి ప్రార్థించినప్పుడు తప్పకుండా మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. యేసు నామములో అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ ఇప్పుడే శుద్ధులు కావాలని యేసు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. ఇప్పుడే ముట్టబడాలి. మీ కనికరము క్రిందకి వారందరినీ తీసుకువస్తున్నానయ్యా. ఇప్పుడే వెంటనే స్వస్థత కలుగునుగాక. మీ నామమే ఘనపరచబడునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 9:54-55 వచనాలు. లూకా 9 54-55 వచనాలు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టి తిరిగి వారిని గద్దించెను. 55 కూడా. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళేది. ఓకే. అయితే ఇక్కడ ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మాకు ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాడండి. అంటే నాశనం చేయుటకు దేవునికి ఇష్టం లేదు. పాపాలు ఒప్పుకుంటే వారి పాపాన్ని తీసివేయాలని ఆయన ఉన్నాడండి. ఆయన మాట వింటే చాలు, ప్రతి ఒక్కరు ఆయన మాట విని రక్షించబడాలనేది దేవుని చిత్తము. ఇక్కడ శిష్యులైతే తొందరపడి వారందరినీ ఏలియా ఎట్లయితే అగ్ని గంధకాలని గుర్పించి వారందరినీ నాశనం చేశాడో వీరంతా కూడా మీ మాటకు అవిధేయత ఉన్న వారందరినీ మేము ఇప్పుడు నాశనం చేస్తామన్నట్టుంటే వద్దు అని గద్దిస్తున్నాడండి దేవుడు. ఆయన కనికరం కలిగిన దేవుడు. పాపాలు ఒప్పుకుంటే క్షమించాలని ఆశపడుతున్న దేవుడు. హెబ్రీ పత్రిక 13:16 చూద్దామండి. హెబ్రీ పత్రిక 13:16. ఉపకారమును ధర్మమును చేయి మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేమి ఇష్టం దేవునికి అంటే ఉపకారము చేయడము, ధర్మము చేయడము దేవునికి ఇష్టమండి. క్రిస్మస్ మాసం అంటే ఉపకారం చేసే మాసం. అంటే దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకొని ఆయన పుట్టిన దినాలు అన్న సంబరాలు మాత్రం కాదండి. ఆయనకి ఇష్టంగా ఆయన మాటకు విధేయత చేయడమే మరి శ్రేష్టమైనటువంటి క్రిస్మస్ అవుతుంది. అనేక మందికి బీదలకి సహాయపడ్డము, విధవరాండ్లకి సహాయపడ్డము, లేమిలో ఉన్న వారిని పైకి లేవనెత్తడము, కష్టంలో ఉన్న వారి కొరకు మనం ఏమైనా చేయగలగడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవండి. అటువంటి ఇష్టమైన కార్యాలు చేస్తున్నప్పుడు మనకు భూమిపైన సమాధానం ఇస్తున్న దేవుడు. రోమపత్రిక 14:17-18 వచనాలు. రోమపత్రిక 14:17 వచనాలు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగుడునై ఉన్నాడు.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నది. అయితే అది భోజనము పానం మాత్రమే కాదు. అంటే బాగా తిని సంతోషంగా తాగి ఇలా ఉండడం కాదండి. నీతి సమాధానం కలిగి ఉండడమే, పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందాన్ని మనం పొందుకోవడమే దేవుని రాజ్యము. ఈరోజు మన మధ్యలోనే ఉంది దేవుని రాజ్యం అని యేసయ్య చెప్తున్నప్పుడు మనం ఆయన నీతిని కలిగి జీవించడమే దేవుని రాజ్యము. ఆయన ఇచ్చే సమాధానం కలిగి జీవించడమే దేవుని రాజ్యము. పరిశుద్ధాత్మ యందల ఆనందమే దేవుని రాజ్యము. కాబట్టి ఈ విషయమందు క్రీస్తుకి దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. ఇన్ని రోజులు పాపానికి దాసులుగా ఉన్నామండి మనం. అంటే దానిలో దుఃఖం మాత్రమే ఉన్నది. ఇంకా లోకంలో నుండి మనం బయట రావాలి. ఎందుకు అంటున్నాడు దేవుడు? బయట వచ్చి ఎవరు క్రీస్తునకు దాసులై ఉంటారో, కానీ ఆయనైతే కుమారులుగా స్వీకరించాడండి. మనల్ని దాసులుగా చూడడం లేదు. కానీ మనము దాసులుగా ఉండటానికి మనం ఇష్టపడాలి. పాపం అన్నటువంటి అసహ్యమైన హేయమైన అన్నిటికంటే ద లీస్ట్ అండి పాపం అన్నది. దానికి దాసులుగా ఇన్ని యుగాలు, తరాలు, సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా దాసులుగా ఉన్నారు. దాని ఇష్టం వచ్చినట్టు మనము దానికి విధేయత చూపించామండి. మరణానికి నడిపించింది మనందరినీ. పుట్టిన ప్రతి మానవుడు మరణించక తప్పదన్నట్టుగా అందరినీ మరణంలోకి నెట్టివేసింది. దాన్ని మాత్రం మనం విధేయత చూపిస్తున్నాం. కానీ క్రీస్తుకు దాసులైన వారికి, దేవునికి ఇష్టలుగా మార్చబడిన మనుషులందరికీ భూమిపైన సమాధానం ఉండబోతుంది. కాబట్టి ఆ సమాధానము మనందరం కూడా పొందుకొని దేవుణ్ణి స్తుతించి మహిమపరచులాగున మనందరికీ దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక. మార్కు సువార్త 3:13 నుండి 15 వచనం వరకు చూద్దామండి. లాస్ట్ మార్కు సువార్త 3:13 నుండి 15 వరకు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ఆమేన్. హల్లెలూయా. సువార్త ప్రకటించే వారిగా మార్చబడ్డం కూడా ఆయనకి ఇష్టమండి. ఆయనకి ఇష్టమైన వారిని అక్కడున్న వారిలో నుండి సెలెక్ట్ చేశాడు దేవుడు. అంటే ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉంటున్నప్పుడు ఆయన పని కొరకు మనం నియమించబడతాము. ఆయన ఇచ్చే సువార్త భారం మనం మోయగలుగుతామండి. మనము నడిపించబడతాము. కనుక ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎవరు జీవిస్తారో వారందరికీ భూమిపైన ఆయన సమాధానం ఇస్తున్నాడని చూస్తున్నామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి స్తుతి స్తోత్రమయ్యా. మీ నామమే కనపరచబడాలి, మీ నామమే హెచ్చించబడాలి. నువ్వునైనా భూమిపైన ఎవరికి సమాధానం ఇచ్చే దేవా, మీకు ఇష్టలైన వారికి మాత్రమే మీకు ఇష్టలుగా ఉండాలంటే నా తండ్రి, మేమునైనా మాలో నా తండ్రి మా తలంపులేమి మా క్రియలేమి బలుల చేత కాదయ్యా, మీ మాటకు విధేయత చూపించటం ద్వారా ఇష్టలుగా మార్చబడతామని మేము చూచి ఉంటుండగా ప్రతి హృదయాన్ని మార్చినైనా మీకు విధేయత కలిగిన హృదయాలు కలిగి జీవించే భాగ్యం దయచేయండి. ఇదిగో నా తండ్రి, దేవుని రాజ్యం అంటే ఇదిగోనైనా భోజనము పానము మాత్రమే కాదు. మేము నా తండ్రి మీకు ఇష్టలుగా జీవించడమే దేవుని రాజ్యాన్ని మేము చూడగలం. మీ మాటకు విధేయత చూపించుటే మీకు ఇష్టత ఉంటుండగా ప్రతి హృదయాన్ని నైనా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. నీతి సమాధానం కలిగి ఉండుటకు, పరిశుద్ధాత్మ యందల ఆనందము కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. మేమంతా కూడా కలిసినైనా మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించి మహింపరచలాగా ప్రతి కుటుంబాన్ని పైన కూడా నైనా మీ కంచెలో భద్రపరచమని, వారికి ఉన్న పాప శాప
క్రియల నుండి ఏ శ్రమలో విడుదల దయచేసి ప్రతి బిడ్డనైనా ముట్టినైనా మీరు నడిపించమని, సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయబడాలని సమస్త మీ హస్తాలు మీ అధికారానికి అప్పగిస్తూ యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి.